రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ఇరాన్ కి భయపడుతున్నాడు ట్రంప్. ఎస్, ఈరోజు ట్రంప్ మీడియా సమావేశంలో కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అవేంటంటే, ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ తన వివాహ వేడుకకు తాను హాజరు కావడం లేదని, ఇరాన్ తో యుద్ధం వేళ నేను కొంచెం బిజీగా ఉన్నాను, అలాగే అక్కడికి వస్తే నా పైన అటాక్ చేసే ఛాన్స్ కూడా ఉంది, అంచేత నేను రాలేనంటూ కూడా మీడియా సమావేశంలో ట్రంప్ ఈ రకంగా వ్యాఖ్యలు చేశారు. ఎస్, దీంతో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు, అగ్రరాజ్య అధ్యక్షుడు ఇరాన్ కి భయపడిన పరిస్థితి ఈ రోజు కనిపించింది. దీంతో పెద్ద ఎత్తున ట్రంప్ పైన విమర్శలు వస్తా ఉన్నాయి. అయితే ఆయన కూడా విమర్శలు వస్తాయని ముందే తెలుసు అని చెప్తున్నాడు. అయితే ఒక పక్క ఇరాన్ కి అమెరికాకి పీస్ టాక్స్ ఫెయిల్ అయ్యాయి. ఇటు ఇరాన్ యురేనియం నిల్వల్ని అమెరికాకి ఇవ్వమంటూ కూడా తేల్చేశాయి. అలాగే అమెరికా కూడా శాంక్షన్స్ ని మేము తీయబోమంటూ కూడా చెప్పాయి. జరిగిన దాడికి పరిహారం కూడా మేము చెల్లించబోమంటూ కూడా అమెరికా కూడా చెప్పేస్తుంది. సో ఇప్పుడు యుద్ధ తీవ్రత ఇంకా ఎక్కువగా అయ్యే పరిస్థితి ఉంటుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా వాణిజ్య పరంగా. అలాగే ఆయిల్, గ్యాస్, ఈ రెండింటి వల్ల ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కేవలం 2 నెలల పాటు జరిగిన యుద్ధం వల్ల ఇటు ఈస్ట్ ఆసియా కావచ్చు, వెస్ట్ ఆసియా కావచ్చు, కంట్రీస్ అన్ని కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కొన్ని కంట్రీస్ లో అయితే డైరెక్ట్ గా ఎమర్జెన్సీని ప్రకటించారు, లాక్డౌన్ ప్రకటించారు. మన దేశంలో పొదుపు చేయాలంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు. ఇక 2 నెలలకు సరిపడ మాత్రమే గ్యాస్ కావచ్చు, క్రూడ్ ఆయిల్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఈ నిల్వలు 2 నెలలకి సరిపడ మాత్రమే మన దగ్గర ఉన్నాయి. సో దీంతో ఇలాంటి యుద్ధ పరిస్థితి ఉద్రిక్తత ఉన్న నేపథ్యంలో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఆయన పెళ్లి చేసుకోబోతున్నారు. ఆమె పెళ్లి చేసుకునే మహిళ పేరు సోషలైట్ బెట్టినా ఆండర్సన్. ఈమె ఫామ్ బీచ్కి సంబంధించిన పర్సన్. సో ఈమె ఒక మోడల్ అని చెప్పాలి. ఆమెను వివాహం ఆడుతున్నాడైనా. సో ట్రంప్ వారి వివాహ వేడుకకి నేను వెళ్ళట్లేదని స్వయంగా ట్రంపే చెప్పేశాడు. దీనికి కారణం ఏంటంటే, ఇరాన్ ఎక్కడ ట్రంప్ పైన అటాక్ చేస్తుందనే భయంతో, ఒకవేళ మళ్ళీ అటాక్కి కనుక గురైతే ట్రంప్ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడతారనే పరిస్థితితో ఇతను ఈ ఆలోచన చేసినట్టుగా కూడా అమెరికాకి సంబంధించిన నిఘా వర్గాలు చెప్తా ఉన్నాయి. అలాగే మరీ ముఖ్యంగా ఈ వివాహ వేడుకకు కూడా పెద్దగా ప్లానింగ్స్ ఏమీ లేకుండా సింపుల్ గా ఎవరికి తెలియకుండా ఒక సీక్రెట్ ఆ ప్లేస్ లో ట్రంప్ కుటుంబ సభ్యులతో మాత్రమే ఈ వివాహం జరపాలని ఒక ప్లాన్ ప్రకారం పోతున్నారనేది కూడా ఇప్పుడు బయట నడుస్తూ ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహం గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సమస్య నేపథ్యంలో ఒకవేళ నేను పెళ్లికి వెళ్ళినా నన్ను విమర్శిస్తారు, వెళ్ళకపోయినా నన్ను టార్గెట్ చేస్తారని ఆయన అన్నారు. ఇక ఇరాన్ ఉద్రిక్తలు పెరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహం గురించి ఇలా అన్నారు. ఇరాన్ సంక్షోభంలో బిజీగా ఉండటం వల్ల ట్రంప్కు తన సొంత కుమారుడు పెళ్లికి వెళ్లేందుకు సమయం కూడా దొరకట్లేదు. ఇక ఆయన వైట్ హౌస్లో మాట్లాడుతూ విలేకరులతో ప్రస్తుతం సమయం సరిగ్గా లేదు, అందుకే కొడుకు పెళ్లికి హాజరు కావడం కష్టంగా ఉంది అని ఆయన మాట్లాడారు. ఇక ఇరాన్ యుద్ధ వాతావరణం కారణంగా తన కుమారుడు పెళ్లికి తను హాజరు కాలని పరిస్థితి ఎదురు అవుతుందని డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. ఈ వారాంతంలో ఫామ్ బీచ్కు చెందిన ప్రముఖ సోషలైట్ బెట్టినా ఆండర్సన్తో డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహం జరగనుంది. అయితే ఈ పెళ్లి టైమింగ్ సరిగ్గా లేదని అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. తాను పెళ్లికి హాజరు కావడానికి శతవిధాలా ప్రయత్నిస్తానని, అయితే ఇరాన్ ప్రస్తుత పరిస్థితులు, మీడియా నిరంతర నిఘా కారణంగా ఈ సమయం కేటాయించడం చాలా కష్టమని ట్రంప్ వివరించారు. ఇక నేను పెళ్లికి రావాలని నా కొడుకు కోరుకుంటున్నాడు, కానీ నాకు ఇది సరైన సమయం కాదు. నా ముందు ఇరాన్ లాంటి పెద్ద సమస్య ఉంది. ఒకవేళ నేను పెళ్లికి వెళ్ళినా నన్ను విమర్శిస్తారు, వెళ్ళకపోయినా నన్ను టార్గెట్ చేస్తారు. ఇఫ్ ఐ డూ అటెండ్ ఐ గెట్ కిల్డ్, ఇఫ్ ఐ డోంట్ అటెండ్ ఐ గెట్ కిల్డ్. సో ఖచ్చితంగా ఇదంతా చేసేది మన ఫేక్ మీడియానే. కాబట్టి ట్రంప్ జూనియర్ పెళ్లి ముచ్చట ఇలా ఉంటే, మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఇక భారత్ పర్యటనకు బయలుదేరబోతూ ఇరాన్కు అణు ఆయుధాల విషయంలో గట్టి హెచ్చరికలు జారీ చేస్తారు. అవసరమైతే తీవ్ర చర్యలు ఉంటాయంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే అమెరికా అధ్యక్షుడు కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఈ వారాంతంలో బహామాస్లో జరిగే
ఒక ప్రైవేట్ వేడుకల్లో పెళ్లి బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. మీడియా నివేదికల ప్రకారం ఆయన ఫామ్ బీచ్కి చెందిన ప్రముఖ సోషలైట్ మోడల్ బెట్టీనా ఆండర్సన్ని వివాహం చేసుకున్నారు. ఇక ఈ వివాహ వేడుకను అత్యంత వ్యక్తిగతంగా ఎవరికీ తెలియకుండా నిర్వహిస్తూ ఉన్నారు. అతిథుల జాబితా చాలా పరిమితంగా ఉంది. ఇందులో కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొంటారు. ఇరాన్తో నెలకొన్న ఉద్రిక్తలు, భద్రతా కారణాల దృష్ట్యా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పెళ్లికి హాజరవుతారా లేదా అనేది ఇంకా ఖరారు కాలేదు. అయితే తన ఇండియా పర్యటన ముందు అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో మాత్రం ఒక కీలక ప్రకటన చేశారు. భారత్కు అవసరమైనంత ముడి చమురును సరఫరా చేయడానికి అమెరికా పూర్తిగా సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ సంక్షోభం నేపథ్యంలో భారత్ చమురు కొరత రాకుండా చూసేందుకు అమెరికా ఈ హామీ ఇచ్చింది. ఇప్పుడు ఏదేమైనప్పటికీ ట్రంప్ ఇరాన్కి నిజంగా భయపడుతున్నాడు. ఇరాన్ ఏదైనా చేస్తుందేమో అనే భయం అయితే ట్రంప్లో మాత్రం కనిపిస్తూ ఉంది. ఒక పక్క ఇరాన్ మాకు లొంగిపోయింది, యురేనియం నిలువలు మాకు అప్పచెప్పేస్తుంది, ఇలాంటి వ్యాఖ్యలు చేసే ట్రంప్ నిజంగా ఇతను అన్నంత పనే చేశాడు అనుకున్నారు. కానీ ఈరోజు మోస్తాబా ఖమేనీ ఒక సంచలన ప్రకటన తెలియజేశారు. ఇక చావో రేవో తేల్చుకుంటాం, మేమైతే వెనక్కి తగ్గం, నిల్వలు ఇవ్వం, మీరు చెప్పిన డిమాండ్స్కి మేము అంగీకరించు అంటూ కూడా డైరెక్ట్గా చెప్పేశారు. సో ఖచ్చితంగా మళ్ళీ కనీసం అంటే డొనాల్డ్ ట్రంప్ పెళ్ళికి కూడా హాజరు కావట్లేదంటే సంథింగ్ ఏదో జరుగుతుంది, ఏదో పెద్దగానే వారు ప్లాన్ చేస్తున్నారు నాకైతే అనిపిస్తుంది.